వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఈ రోజుల్లో బహిరంగ వేదికలపై మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో బాధ్యతతో ఉండాలి. ముఖ్యంగా సినిమాలు, రాజకీయాలు, సామాజిక అంశాలకు సంబంధించిన కార్యక్రమాల్లో మాట్లాడే ప్రముఖుల మాటలు క్షణాల్లోనే వైరల్ అవుతాయి. ఒక చిన్న మాట తప్పుగా అర్థమైతే చాలు, అది పెద్ద వివాదంగా మారిపోతుంది. సోషల్ మీడియా దెబ్బతో ప్రతిదీ క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో రీసెంట్ గా నటుడి శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు అనేక వర్గాలను ఆగ్రహానికి గురిచేశాయి. మహిళల అందం సంప్రదాయ చీరలో, నిండుగా కప్పుకునే దుస్తుల్లోనే ఉంటుందని, శరీర భాగాలు కనిపించే దుస్తుల్లో ఏమీ ఉండదన్నట్లుగా వ్యాఖ్యానించడం వివాదానికి కేంద్ర బిందువైంది. ఈ మాటలు మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, వారి అభిరుచులు, ఆధునిక ఆలోచనలపై దాడిగా భావించబడ్డాయి. వివాదం ఇక్కడితో ఆగకుండా తన వ్యాఖ్యలపై విమర్శలు చేసిన వారిని తాను ఎదుర్కోగలనన్న ధోరణిలో శివాజీ మాట్లాడడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఈ మొత్తం వివాదాన్ని చూస్తే ఇది ఒక్క కామెంట్తో మొదలై పరస్పర ప్రతిస్పందనలతో పెద్ద చర్చగా మారిన ఒక సోషల్ మీడియా సంఘటనగా చెప్పుకోవచ్చు. శివాజీ వ్యాఖ్యలకు వెంటనే స్పందించిన వారిలో అనసూయ ఒకరు. నా బాడీ నా ఇష్టం అంటూ ఆమె సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. ఆ తర్వాత చిన్మయి కూడా రంగంలోకి దిగారు. ఈ ప్రతిస్పందనలు క్రమంగా వ్యక్తిగత దూషణల దాకా వెళ్లాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు, ఫోటోలు, వ్యాఖ్యలు వివాదాన్ని మరింత రెచ్చగొట్టాయి. శివాజీ తన వివరణలో ఒక విషయం స్పష్టంగా చెప్పారు. తాను అనసూయ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు, అయినా ఆమె తీవ్రంగా స్పందించిందని అన్నారు. ఒకవేళ తన మాటలు నచ్చకపోతే మర్యాదగా విమర్శిస్తే సరిపోయేదని అన్నారు. అలా చేసి ఉంటే ఈ స్థాయిలో నెగటివిటీ పెరిగేది కాదని కూడా అభిప్రాయపడ్డారు. ఇక్కడే ఆయన అనసూయ రుణం తీర్చుకుంటాను అనే మాట చెప్పారు. చాలా మంది దీనిని భావోద్వేగంతో వచ్చిన మాటగా కాకుండా వ్యంగ్యంగా, సర్కాస్టిక్ గా మాట్లాడిన వ్యాఖ్యగా అర్థం చేసుకున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ తర్వాత జరిగిన పరిణామాలు. శివాజీ ఒక్కసారి మాట్లాడితే అనసూయ పదే పదే స్పందించారు. వీడియోలు, పోస్టులు, హెచ్చరికలు, లీగల్ నోటీసుల ప్రస్తావన వరకు వ్యవహారం వెళ్లింది. దీంతో సోషల్ మీడియాలో ప్రజల అభిప్రాయం క్రమంగా మారడం మొదలైంది. మొదట శివాజీ వ్యాఖ్యలను తప్పుపట్టిన వారిలో చాలా మంది అనసూయ ప్రతిస్పందనలు చూసిన తర్వాత ఆమె వైఖరిపై ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. అనసూయ కెరీర్ విషయానికి వస్తే ఆమె సాధారణ నేపథ్యం నుంచి వచ్చి యాంకర్ గా, నటిగా ఎదిగిన వ్యక్తి. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన వారు మరింత బాధ్యతగా మాట్లాడాలని, ప్రవర్తించాలని కొంతమంది అభిప్రాయపడ్డారు. విమర్శలు సహజమే అయినా అవి మర్యాద పరిధిలో ఉండాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక్కడ ఒక కీలకమైన మలుపు ఏమిటంటే శివాజీ సారీ చెప్పిన తర్వాత కూడా అనసూయ అదే స్థాయిలో స్పందన కొనసాగించడం, స్విమ్ సూట్ వీడియోలు రీపోస్ట్ చేయడం, ఆగ్రహంతో మాట్లాడడం వల్ల ఆమెపై నెగిటివిటీ మరింత పెరిగిపోయింది. ఒక దశలో ఆమెకు మద్దతుగా మాట్లాడిన వాళ్లు కూడా మౌనం పాటించాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమా పరిశ్రమలోని కొందరు మొదట మద్దతు ఇచ్చిన వారు కూడా తర్వాత వెనక్కి తగ్గడం కనిపించింది. ఈ మొత్తం పరిణామాలను పరిశీలిస్తే శివాజీ చేసిన వ్యాఖ్యలు తప్పేనని చాలా మంది అంగీకరిస్తున్నారు. కానీ అదే సమయంలో తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పిన తర్వాత కూడా దాన్ని వదిలిపెట్టకుండా మరింతగా రెచ్చగొట్టడం సరైనదేనా అనే ప్రశ్న కూడా ప్రజల్లో తలెత్తింది. ఫలితంగా సానుభూతి క్రమంగా శివాజీ వైపు, విమర్శలు అనసూయ వైపు మళ్లాయి. అందుకే అనసూయ రుణం శివాజీ తీర్చుకున్నాడు అనే వ్యాఖ్య బాగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా ఏమీ చేయకుండానే ఎదుటి వ్యక్తి తన చర్యల వల్లే తనపై నెగిటివిటీని తెచ్చుకున్నట్లుగా చాలా మంది భావిస్తున్నారు. ఒక మాటకు 100 మాటల స్పందన ఇవ్వడం వివాదాన్ని ఇంకా పెద్దదిగా చేసింది. మొత్తానికి ఈ సంఘటన నుంచి 2 పాఠాలు నేర్చుకోవచ్చు. ఒకటి, బహిరంగ వేదికలపై మాట్లాడే వ్యక్తులు మాటల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. రెండవది, విమర్శలకు స్పందించే సమయంలో కూడా సంయమనం అవసరం. సోషల్ మీడియా యుగంలో ఒక్క స్పందన కెరీర్పై, వ్యక్తిగత ప్రతిష్టపై ఎంత ప్రభావం చూపుతుందో ఈ వివాదం స్పష్టంగా చూపించింది. ఇకపై ఇలాంటి వ్యక్తిగత లక్ష్యాలపై వెళ్లే వ్యాఖ్యలకు ఫుల్ స్టాప్ పెట్టడం, అభిప్రాయాలను మర్యాదగా వ్యక్తపరచడం సమాజానికి మంచిదని ఈ మొత్తం వ్యవహారం సూచిస్తోంది.